ప్రతినిధి అరుణ్ లైవ్ లో ఉన్నారు. అరుణ్, గీతిక మీరన్నట్టుగానే ఈరోజు 3 గంటల వరకు కూడా 40.26% పోలింగ్ శాతం అయితే నమోదైంది. మరొక అర్ధగంట మాత్రమే పోలింగ్ సమయానికి మరొక అర్ధగంట లోపు ఈ సమయం అయితే ముగుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు స్పష్టం 5:30 వరకు కూడా దాదాపు 40, 45, 50 లోపు కూడా ఈ పర్సెంటేజ్ అయితే అయి ఉండొచ్చు. ఇక అధికారికంగా మాత్రం ఏసీ ఇంకా విడుదల చేయలేదు. మొత్తంగా 3 గంటల వరకు మాత్రం దాదాపు 40% పైగా ఈ పోలింగ్ అయితే నమోదైంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం మనం షేక్పేట్ డివిజన్ దగ్గర ఉన్నాము. ఈ షేక్పేట్ డివిజన్కి సంబంధించి మొత్తం 70 పోలింగ్ బూతుల్లో కూడా ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి ఘర్షణ లేకుండా తాజాగా ప్రస్తుతం మనకు కొద్దిసేపటి క్రితమే ఒక తాజా సమాచారం ఉంది. షేక్పేట్ దగ్గర ఉన్న 4, 5, 6, 7, 8 బూతుల దగ్గర కూడా కాస్త బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కాస్త వాగ్వివాదం అయితే జరిగింది. పోలీసులు అక్కడికి వెంబడే చేరుకొని గొడవని సద్దుమనిగే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా ఈ ప్రస్తుతానికి సంబంధించి అక్కడ గొడవ కూడా సద్దుమనిగింది. ఇద్దరు హోరాహోరీగా నినాదాలు కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కి చెందిన నాయకులు ఇద్దరు కూడా కార్యకర్తలు చేరుకొని అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపణలు నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా కాస్త ఘర్షణ వాతావరణం అయినా కనిపించింది. కాస్త ఉద్రిక్త వాతావరణం తలపించినప్పటికీ కూడా తక్షణమే పోలీసులు తగిన చర్యలు తీసుకొని వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మొత్తంగా కూడా ఈ షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి 70 పోలింగ్ బూత్లలో కూడా ప్రశాంతంగా ఈ పోలింగ్ సరళి అయితే కొనసాగుతూ ఉంది. మొత్తంగా మరొక హాఫ్ అన్ అవర్లో మాత్రం పోలింగ్ కూడా ప్రక్రియ అనేది మొత్తం ముగుస్తూ ఉంది. ఏదైతే 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటకు వేసే అవకాశం అయితే కల్పిస్తారు. 6 తర్వాత మాత్రం ఎవరు వచ్చినా కూడా లోపలికి అనుమతించరు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ కొనసాగనుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ నియోజకవర్గంలో అక్కడక్కడ కాస్త చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ కూడా మొత్తంగా ప్రశాంతంగా మాత్రం పోలింగ్ సరళి అయితే కొనసాగింది. మొత్తం గతంతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఈసారి కాస్త పోలింగ్ పర్సెంటేజ్ అయితే మెరుగుపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈసారి హాలిడే రోజు కాకుండా నార్మల్ రోజు కూడా ఏదైతే పోలింగ్ నిర్వహించినప్పటికీ కూడా ఇది అర్బన్ ఏరియా, రూరల్ ఏరియాలో అయితే దాదాపు 70 నుంచి 80% పైగా పోలింగ్ సరళి ఎప్పుడు కూడా నమోదయ్యేది. అర్బన్ ఏరియా మనం గతంలో చూసుకున్న ఎన్నికలతో పోలిస్తే కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అర్బన్ ఏరియాలో కాస్త పోలింగ్ శాతం అయితే తక్కువనే ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 47.24% అయితే పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఈసారి మాత్రం ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు కాబట్టి కాస్త పోలింగ్ శాతం మాత్రం పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే 55-60 లోపు మాత్రం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా పూర్తి డీటెయిల్స్ రావాలంటే మాత్రం మనం అర్ధరాత్రి 12 అయినా దాటవచ్చు. మొత్తంగా కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలన్నింటినీ కట్టుదిట్టమైన భద్రత నడుమ కూడా ఇవన్నింటినీ కొట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లకు అయితే తరలిస్తారు. ఆ తర్వాత కూడా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా కేంద్రాల్లో కూడా భద్రతను పెంచే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. మొత్తంగా ఏదైతే 2126 సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా కేంద్ర బలగాలతో కూడా మోరింపు అయితే జరుగుతూ ఉంది. మొత్తం కూడా 3 అంచెల నిఘా వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ఈసారి దేశంలో మొదటిసారిగా కూడా డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్, ఈ హైదరాబాద్ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఆర్వి కర్ణన్, అదేవిధంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇద్దరు కలిసి కూడా ఎన్నికల సరళిని కూడా డ్రోన్ల ద్వారా ఒకవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి కూడా మొత్తం ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక అర్ధ గంటలో మాత్రం మొత్తం పోలింగ్ ప్రక్రియ అయితే ముగియనుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరైతే ఆ పార్టీలకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు కావచ్చు, ఏజెంట్లు ఎవరైతే పొద్దున్న నుంచి అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నారో ఆ ఏజెంట్ల మధ్యనే వాళ్ళు చూస్తుండగానే ఏదైతే మొత్తం స్ట్రాంగ్ రూమ్లన్నీ ఈవీఎం అదేవిధంగా వీవీప్యాట్ అన్నింటినీ కూడా సీల్ చేసి మొత్తం పెట్టెళ్లలో తీసుకొచ్చి మొత్తం కూడా 6 గంటల తర్వాత మొత్తం పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటి అన్నింటినీ సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు అయితే తరలించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఉదయం నుంచి కూడా ముఖ్యంగా షేక్పేట్ డివిజన్ చూసుకున్నట్లయితే కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు జరిగినప్పటికీ కూడా పెద్ద ఎత్తున బలగాలు మోహరించడంతో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందనే చెప్పుకోవచ్చు. దాదాపు మరొక అర్ధ గంటలో కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ముగియనుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ముఖ్యంగా అర్బన్ ఏరియా లాంటి ప్రాంతాల్లో, ఇది హైదరాబాద్ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ పర్సెంట్ సహజంగానే చాలా తక్కువగా ఉంటుంది. మొత్తంగా చూస్తే గతంతో పోలిస్తే మాత్రం ముఖ్యంగా మనం ఓన్లీ జూబ్లీహిల్స్ విషయానికి వస్తే మాత్రం 2009లో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటు అయింది. అప్పటి నుంచి కూడా ఒక్కసారి కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తొలినాలలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే 50% పైగా ఎన్నికల పోలింగ్ అయితే నమోదైంది. ఆ తర్వాత చూసుకుంటే 2014, 18, 23 ఎన్నికల్లో కూడా ఒక్కసారి కూడా 50% పైగా ఎన్నికల్లో పోలింగ్ నమోదైతే కాలేదు. కాకపోతే ఈసారి ఎన్నికల అధికారులు మాత్రం ఈ పోలింగ్కు సంబంధించి ప్రత్యేక
చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఓటర్ కార్డులకు సంబంధించి రిసిప్ట్లన్నింటి కూడా ఓటర్ల ఇంటి దగ్గరికి వెళ్ళి పంచుతూ, అదేవిధంగా ముఖ్యంగా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా స్వయంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా అదే వాళ్ళకు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం కాస్త ఈసారి ఓటింగ్ సరళి మాత్రం కాస్త మందకొడిగానే కనిపిస్తూ ఉంది. మొత్తం ఇక్కడ కూడా ఓటర్లు బారులు తీరిన లైన్లు కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ సరళి కొంచెం మెరుగ్గానే కనిపించినప్పటికీ ఆ తర్వాత 9 తర్వాత మాత్రం కాస్త తగ్గింది. ఆ తర్వాత ఇప్పుడు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ముఖ్యంగా కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యం కేవలం ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి మాత్రమే సెలవు ప్రకటించారు. కాబట్టి ముఖ్యంగా ఇది మొత్తం జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే ఎక్కువగా బస్తీలు, కాలనీలు, కార్మికులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఉదయం 7 నుంచి 9 గంటల లోపు వాళ్ళంతా కూడా పనిలోకి వెళ్ళిపోతారు. కొందరు అప్పుడు టైం దొరికినప్పుడు ఉదయం కూడా కొందరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు 5 గంటల తర్వాత వారు పనులు ముగించుకున్న తర్వాత కూడా ఎక్కువగా ఓటింగ్కి అయితే వస్తూ ఉన్నారు. ఉదయం మధ్యాహ్నం కాస్త మందకొడిగా అయితే కొనసాగింది. ఆ తర్వాత మాత్రం పోలింగ్ శైలి మాత్రం కాస్త మెరుగుపడింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం దాదాపు గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ ఉప ఎన్నికల్లో మాత్రం కాస్త పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మనకు పోలింగ్ శైలికి సంబంధించి కూడా మొత్తం కూడా రాత్రి ఏదైతే పూర్తిగా పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత అధికారికంగా డీటెయిల్స్ అయితే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. గీతిక. రైట్ అరుణ్, మీరు అన్నట్టు ఈవీఎం మెషిన్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి తరలించేటప్పుడు కూడా డ్రోన్ల పర్యవేక్షణ కొనసాగిందా? ఖచ్చితంగా ఏదైతే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తిగా మూసే వరకు కూడా ఈ డ్రోన్ల పర్యవేక్షణ కొనసాగుతుంది. ముఖ్యంగా దేశంలోనే తొలిసారిగా డ్రోన్ వ్యవస్థను ఎన్నికల నిర్వహణలో ఉపయోగించారు. ఖచ్చితంగా ఈ డ్రోన్ల ప్రక్రియ మాత్రం కాస్త ఏదైతే ఎన్నికలకు మాత్రం కాస్త మెరుగ్గానే పనిచేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పర్యవేక్షణలో భాగంగా మనం జూబ్లీహిల్స్ పరిధిలో గత 2-3 ఎన్నికల్లో చూస్తే మాత్రం అక్కడక్కడ బాగా కొంచెం అల్లర్లు జరిగిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్ వ్యవస్థ ఒకప్పుడు సీసీ కెమెరాలతో కేవలం సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తుండగా మొత్తం 139 పోలింగ్ కేంద్రాలలో కూడా 139 డ్రోన్లు వినియోగిస్తూ కూడా ఎప్పటికప్పుడు ఎన్నికలను అయితే పర్యవేక్షించారు అధికారులు. మొత్తంగా డ్రోన్ వ్యవస్థ కూడా చాలా మెరుగ్గా పనిచేసి కాస్త అధికారులకైతే ఉపశమనం కలిగించే విధంగా పనిచేసింది. మొత్తం ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తారు. 6 గంటల తర్వాత మాత్రం మొత్తం పోలింగ్ వ్యవస్థ మొత్తం క్లోజ్ చేసి పర్సెంటేజ్ ఆ విధంగా లేకపోతే డివిజన్ల ఏదైతే బూతుల వారీగా పర్సెంటేజ్ లెక్కలు చేసి మొత్తం కూడా ఏదైతే ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెంట్ల నడుమ మొత్తం 3 అంచెల భద్రత నడుమ మొత్తం ప్యాక్ చేసి స్ట్రాంగ్ రూమ్కి అయితే తరలిస్తారు. కోట్ర విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలన్నింటినీ భద్రపరుస్తారు. ముఖ్యంగా ఆ ఈవీఎంలన్నీ తరలించే సమయంలో కూడా పెద్ద ఎత్తున 3 అంచెల వ్యవస్థ ఉండనుంది. బస్సులో తరలించే ముందల కూడా పోలీస్ వాహనం, అదేవిధంగా వెనకాల కూడా ఎన్నికల అధికారులు కూడా మొత్తం పర్యవేక్షిస్తూ మొత్తం కట్టుదిట్టమైన భద్రత నడుమ కూడా వీటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్కి అయితే తరలిస్తున్నారు. గీతిక. రైట్ అరుణ్, థ్యాంక్